హాయ్ అండి. కుర్తీ డ్రాఫ్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? చాలా ఈజీ మెథడ్. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంచుకోవాలి. డ్రాఫ్టింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా. ఓకేనా? పదండి. నేను ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. అలాగే హామ్ హోల్ వచ్చేసి 7.5 తీసుకున్నాను. ఎందుకంటే హాఫ్ అనేది ఇలా కర్వ్లో కట్ చేయడంలో అవుతుంది. ఇంకా మళ్ళీ వచ్చేసి హాఫ్ అనేది స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఓకేనా? ఇది ఫ్రంట్ హామ్ హోల్, ఇది బ్యాక్ హామ్ హోల్. ఇది వచ్చేసి ఫ్రంట్ కటింగ్, ఇది వచ్చేసి బ్యాక్ డ్రాఫ్టింగ్ ఒకేసారి. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 ఫోల్డ్ తీసుకున్నాను, 4 ఫోల్డ్లు తీసుకున్నాను. అయితే చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నానంటే స్టక్స్ పెడదామని. అంటే దాన్ని ఏమంటారు, స్టక్స్ని తెలుగులో డాట్స్ పెడదామని. ఎందుకంటే బ్యాక్ సైడ్ షేప్ బాగా వస్తుందని. ఓవరాల్గా వచ్చేసి డ్రాఫ్టింగ్ ఇంతే. కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగతాది.